నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అయితేనేంది, లేకపోతే బయట అయితేనేంది, గురుకుల పాఠశాలల మీద రకరకాల కథనాలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు లేనిది గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మాకు సరైన భోజనం దక్కట్లేదు అంటూ ఉన్నారు, సరైన విద్యాబోధన దక్కట్లేదు అంటున్నారు. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కులం పేరుతో దూషిస్తున్నామని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఈరోజు గత 10 ఏళ్ల పాటు సాఫీగా జరిగినటువంటి గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థ ఈ 9 నెలల కాలంలోనే ఎందుకు కొంచెం అస్తవ్యస్తం గురవుతుంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు మనందరికి తెలిసిందే, అందరికి సుపరిచితులైనటువంటి డాక్టర్ సి కాసిం సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చూస్తున్నారు సార్ మీరు కూడా, ఎందుకంటే మీరు ఒక గురుకుల స్టూడెంట్ కాబట్టి ఈరోజు ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ వ్యాప్తంగా బహుజన విద్యార్థులకు దక్కిన నాణ్యమైన విద్యలో కొంచెం అలసత్వం కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్ ఎక్కుతున్నారు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? అయితే గురుకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983-84 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఆ రోజు గురుకులాలను పెట్టడానికి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచించింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. ఆయన బీసీలకి, ఎస్సీలకి సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్న రోజుల్లో ఎస్ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే, ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ ఎస్ఆర్ శంకరన్ గారు చొరవతో ఆ రోజుల్లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలని, ఎస్సీ మంత్రుల్ని, కొద్దిమందిని కూసబెట్టి మాట్లాడి దళితులకి ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించాలి. ఎందుకంటే బయట గవర్నమెంట్ పాఠశాలల్లో అప్పటికి ఇంకా ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున రాలే, చాలా పరిమిత సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలలో దళిత పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి ఇంకా అనేక అవరోధాలు ఉన్నాయి. గ్రామాల్లో కులపరమైన వివక్ష కావచ్చు, తినడానికి తిండి లేకపోవడం కావచ్చు, తల్లిదండ్రులు వలసపోతే ఆ వలసపోయినప్పుడు వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళి చదువు అర్ధాంతరంగా ఆగిపోవడం కావచ్చు, తర్వాత కొన్ని సందర్భాల్లో భూమి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పిల్లల చేత పనులు చేయించడం కావచ్చు. వీటి వలన కొద్దిమంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చేరినా మళ్ళీ అర్ధాంతరంగా చదువులు ఆగిపోతూ ఉండేవి. చాలా అక్షరాస్యత రేటు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అక్షరాస్యత రేటు 37-40% ఉంటే దళితుల్లో 10% మాత్రమే అక్షరాస్యత రేటు ఉన్న పరిస్థితి కనిపించింది. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని చేయాలని ఎస్ఆర్ శంకరన్ గారు రూపకల్పన చేసి ఎన్టీ రామారావుతో మాట్లాడి సంక్షేమ గురుకులాలు అనే ఒక భావాన్ని తీసుకొచ్చాడు. మనకి 72లోనే ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ ఏర్పడింది. అంటే మనకు నాగార్జున సాగర్ లాంటి చోట స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్. అవి తర్వాత ఏపీఆర్ జేసీ ఉండేది, అట్లా ఏపీఆర్ డీసీ కూడా ఉండేది. అది ఎవరైనా చేరొచ్చు అందులో. అట్లా కాకుండా కేవలం ఎస్సీల కోసమే గురుకులాలు పెట్టాలనే ఆలోచనతో 84లో ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు దీన్ని అంగీకరించాడు. ఎస్ఆర్ శంకరన్ గారు దీనికి సంబంధించిన విధి విధానం రూపొందించి జిల్లాకి 2 పాఠశాలలు ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో జిల్లాకి 2 పాఠశాలలు, ఒకటి అమ్మాయిలది, ఒకటి అబ్బాయిలది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమీకరించి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ పిల్లల్ని ఎంపిక చేసి చదివించేవారు. దాంట్లో 75% ఎస్సీ రిజర్వేషన్, మిగతా ఉన్నటువంటి 25% అందులో ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు, క్రిస్టియన్ మైనార్టీ అందరూ ఉండొచ్చు. అట్లా తీసుకొచ్చి ఒకే దగ్గర పిల్లల్ని ఉంచి నాణ్యమైన భోజనం పెట్టి నాణ్యమైన విద్య అందించినట్లయితే దళితుల్లో అక్షరాస్యత రేటు పెరుగుతుంది అనే కాన్సెప్ట్ ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. అట్లా మనకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ 1965 కాలంలోనే ప్రారంభమైంది. ఒక విద్యార్థికి భోజనం కోసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో 4 రూపాయలు ఇస్తే 4 రూపాయల్లో టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం భోజనం పెట్టాలి, 3 భోజనాలు. గురుకులాల్లో 7 రూపాయల 50 పైసలు ఇచ్చారు. నేను 1984-85 అకాడమిక్ ఇయర్లో అందులో ఎంటర్ అయిన మొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను. అప్పుడు మాకు 7 రూపాయలు ఉండేది. పక్కనే ఎస్సీ హాస్టల్ ఉండేది, వాళ్ళకి 4 రూపాయలు ఉండేది. సో అంటే నాణ్యమైన భోజనం పెట్టాలి, పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టాలి.
అదేవిధంగా నాణ్యమైన విద్య ఉండాలి. దీనికోసమే సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ బోర్డు పెట్టారు. టీచర్లని ఎట్లయితే మనం డిఎస్సి ద్వారా టీచర్లు రిక్రూట్ చేసుకుంటారో గురుకుల సొసైటీ ఒక రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి రిక్రూట్మెంట్ చేసుకున్నది. దాంట్లో అప్పటికే స్కూల్లో ఉన్నటువంటి సోషల్ అది మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉంటారు, జెడ్పీ స్కూలు, గవర్నమెంట్ హై స్కూలు, మున్సిపల్ స్కూల్లో పనిచేసే టీచర్లకి ఎక్కువ వేతనాలు ఇందులో ఉంటాయి. ఎక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళను ఆకర్షించారు. అంటే మంచి మెరిట్ కలిగిన టీచర్లు ఉండాలి, నాణ్యమైన భోజనం ఉండాలి, ఒకే దగ్గర హాస్టల్ ఉండాలి, ఒకే దగ్గర స్కూల్ ఉండాలి, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించాలి అనేది దాని కాన్సెప్ట్. అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 132 గురుకులాలు ఉండేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు. ఈ కాన్సెప్ట్తో రూపొందిన గురుకుల సొసైటీలో మొదటి ఆ తరం అంతా 1995-96 వరకే ఏ లక్ష్యంతో అయితే దాన్ని పెట్టారో ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసినాయి. ముఖ్యంగా టీచర్లు మా అమ్మ నాన్నల్ని వదిలేసి వస్తే టీచర్లు తమ బిడ్డలాగా తమ పిల్లలాగా మమ్మల్ని చూసుకునేవారు. ఆ విధంగా టీచర్లు హక్కున చేర్చుకున్నారు. మమ్మల్ని హక్కున చేర్చుకొని నాణ్యమైన విద్యను అందించారు. వాళ్ళు టీచర్లు పొద్దున 7:45కు ప్రేయర్ అయ్యేది. 7:45కు స్కూల్కి వస్తే మళ్ళీ రాత్రి 9 గంటలకు వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళ ఇంటికి. అంటే 14 గంటలు పనిచేసేవాళ్ళు టీచర్లు. ముఖ్యంగా ఈ గురుకుల సొసైటీ యొక్క సక్సెస్ ఎక్కడుందంటే టీచర్ల పని విధానంలోనే ఉంది. కమిట్మెంట్తో పనిచేశారు. 1989 అనుకుంటా ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ 89లో జరిగిన రిక్రూట్మెంట్లో మెరికల్ లాంటి టీచర్లు వచ్చారు మాకు. ఆ విధంగా విద్యార్థుల్లో నాణ్యమైన విద్య అందించటం మూలంగా మాలాంటి వాళ్ళము అక్కడి నుంచే ఎదిగి వచ్చాం. ఇవాళ మీరు యుఎస్ఏ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ ఎక్కడ వెళ్ళినా గురుకులాల్లో చదువుకున్న పిల్లలందరూ విస్తరించి ఉన్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ రకాల ఉద్యోగాల్లో విస్తరించి ఉన్నారు. అది ఆ రోజు నడిచినటువంటి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 95 నుంచి వాటి పతనం మొదలైంది. గురుకులాల పతనం మళ్ళీ 95 నుంచి 85లో మొదలైతే 95 అంటే ఒక 10 ఏళ్ళు బాగా నడిచింది. పీక్ లో ఉండే తర్వాత మళ్ళీ ఒక 5-6 బ్యాచ్లు మంచి బ్యాచ్లు ముందు బయటకు వచ్చినాయి. అయితే 90ల తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషన్ విపరీతంగా పెరిగింది. ఓకే, అదే గవర్నమెంట్ కాలంలో సార్ శ్రీ చైతన్య, నారాయణ, రకరకాల కృష్ణవేణి ఇవన్నీ వచ్చేసాయి. 95 అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది సార్. 95 అంటే 94లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. 94లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు తర్వాత 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అయితే గురుకులాల పతనం అనేది 90, 95, 96, 90 నుంచి మొదలైంది. ఇక అక్కడ ఉన్న టీచర్లు సంఘాలు పెట్టుకోవడం, వాళ్ళు సరిగ్గా నైట్ డ్యూటీ ఉంటుంది ప్రతి టీచర్. నైట్ డ్యూటీ క్వార్టర్స్ కూడా కట్టించారు వాళ్ళకి. క్వార్టర్స్లో ఉండకుండా వాళ్ళు పట్టణాల్లో ఉండటం, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండటం, తాలూకా హెడ్ క్వార్టర్లో ఉండటం, పొద్దున్నే లేచి స్కూల్కి రావటం, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం, ఇది మొదలైంది. సంఘాలు వచ్చేసాయి. సంఘాలు వచ్చి మేనేజ్మెంట్ను ఒక మంచి కమిట్మెంట్ కలిగిన ఆఫీసర్, దానికి సెక్రటరీ లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం. సేమ్ టైం గురుకుల సొసైటీ బాగా నడిస్తే ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఉండదు. అందుకోసం ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో ఉన్నారో ఈ కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీ వాళ్ళు గురుకుల సొసైటీని దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో వీళ్ళు పని మొదలుపెట్టారు. ఇటు ప్రైవేట్ స్కూళ్ళ లక్ష్యము, గవర్నమెంట్ లక్ష్యము, తర్వాత ఆ పాఠశాలలో పనిచేయకుండా ఉండాలనే టీచర్ల లక్ష్యం నెరవేరి అవి పతనావస్థకి వెళ్ళిపోయింది. ఒక అరాచకం డెవలప్ అయింది. సరిగ్గా అప్పుడు రాజశేఖర రెడ్డి 2004లో అధికారం, 95 నుంచి 2004 ఒక 10 ఏళ్ళు అయినాక రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 4లో అధికారంలోకి వచ్చి 2007లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి ఆయనను ఒక ఐపీఎస్ అధికారిని దీనికి సెక్రటరీగా పంపించారు. మామూలుగా ఆ గురుకుల సొసైటీ నియమావళి ప్రకారం ఐఏఎస్ అధికారి మాత్రమే దానికి సెక్రటరీగా ఉండాలి. తర్వాత ఏం చేశారంటే ఐపీఎస్ అధికారి కూడా ఉండొచ్చు అనే దాంతో ఐపీఎస్ అధికారిని, ఈ మధ్య కాలంలో ఐఆర్ఎస్ అధికారులను కూడా పెడుతున్నట్లు విన్నాను. సో అట్లా ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు సంబంధించిన ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను అన్నిటినీ నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను. ఆయన ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆయన చేసిన పనులన్నిటిని నేను వ్యతిరేకిస్తాను వ్యక్తిగతంగా. కానీ ఎప్పుడైతే ఆయన ఈ గురుకుల సొసైటీకి సెక్రటరీగా వచ్చాడో
ఆయన ప్రభుత్వ ప్రయోజనం కోసమా లేదా పిల్లలకు బాగు చేయాలనే ఆలోచన ఏదైనా కూడా ఆ సొసైటీలో 24 గంటలు పనిచేయాలనే ఒక భావాన్ని తీసుకొచ్చాడు. 2007 నుంచి మొదలుపెట్టి ఆ కృషి ఫలితంగా టీచర్లలో కూడా ఒక కమిట్మెంట్ పెరిగింది. టీచర్లలో భయం వలనో భక్తి వలనో కమిట్మెంట్ వలనో పనిచేసే వాళ్ళు పెరిగింది. తర్వాత ప్రభుత్వం కూడా ఏమనుకున్నదో నిధులు కూడా కొంత పెంచింది, నిధులు కూడా వచ్చేసాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, ఆ సప్లాన్ నిధులను కూడా గురుకుల సొసైటీకి ఇచ్చి కొంత వర్క్ చేయించారు. దాంతోపాటు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది, అందులో కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ టీచర్లు వాళ్ళని ఒక విడతలో రెగ్యులరైజ్ చేశారు. వీటన్నిటి వలన మళ్ళీ గురుకులాలు పునర్వైభవంలోకి వచ్చాయి. పునర్వైభవంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు KG to PG ఉచిత విద్య అని ఒక స్లోగన్ ఇచ్చాడు. ఆయన మేము అధికారంలోకి వస్తే KG to PG ఉచిత విద్య ఇస్తామని ఒక స్లోగన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత KG to PG ఉచిత విద్య అంటే మనం అందరం ఏమనుకున్నాం, కలెక్టర్ బిడ్డ అయినా రిక్షా కార్మికుడి బిడ్డ అయినా ఒకే పాఠశాలలో చదువుకుంటారని కూడా చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏమిటి, గవర్నమెంట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ బాగుపడతాయని అనుకున్నాం మనం. కానీ ఆయన ఏం చేశాడు, KG to PG ఉచిత విద్య అనేది గురుకుల సొసైటీలో అమలు చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ కేజీ లేదు, 5th ఉంది. 5th నుంచి PG వరకు అక్కడ కోర్సులు పెట్టాలని ఒక ఆలోచనతో ఆయన కోర్సులను అందులో ఇంట్రడ్యూస్ చేశాడు. ఏం చేశాడు, ఎస్సీ గురుకులాలు మాత్రమే ఉండే కదా, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, అప్పటికే ఎస్టీ గురుకులాలు కూడా వచ్చేసి ఉన్నాయి. ఈ మొత్తం గురుకులాలను ఏం చేశాడు, పెంచుకుంటూ పోయాడు. నియోజకవర్గానికి 2-3 గురుకులాలు, జిల్లాకి ఒక 5-6 గురుకులాలు కూడా వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు నేను ఇప్పుడు అనుకుంటా 700-800 గురుకులాలు ఉన్నాయి తెలంగాణ. 1000 వరకు కూడా వచ్చుంటాయి, చాలా పెరిగినాయి. అంటే మనకి ఉండే మండలాల సంఖ్యతో సమానంగా గురుకులాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒక 1000 మండలాలు ఉన్నాయనుకుంటే 1000 గురుకులాలు, అంటే మండలానికి ఒక గురుకులం చొప్పున చూస్తాం. గురుకుల సొసైటీలో స్కూళ్ళను పెంచాడు. ప్రతి స్కూల్ను అప్గ్రేడ్ చేసి కాలేజీగా అప్గ్రేడ్ చేసి, ఆ రోజుల్లో 2 కాలేజీలు ఉండేవి మేము చదువుకున్న రోజుల్లో మొత్తం స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఒకటి లక్ష్మీనరసాపురం అని తూర్పుగోదావరి, రెండవది మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర హత్నూర్ అనే విలేజ్ లో ఉండేది. ఓన్లీ ఎస్సీ. ఆ రోజుల్లో ఎస్సీ గురుకులాలే ఆ రోజు. తర్వాత ఎస్టీ గురుకులాలు వచ్చినాయి, తర్వాత తెలంగాణ వచ్చినాక బీసీ గురుకులాలు వచ్చినాయి, మైనార్టీ గురుకులాలు వచ్చినాయి. ఫస్ట్ నేను చెప్తున్నది ప్రారంభంలో ఎస్సీ గురుకులాలు మాత్రమే. బిఫోర్ 96 2007 వరకు కూడా ఎస్సీ గురుకులాలు. సో 2 గురుకుల జూనియర్ కాలేజీలు ఉండేటివి, అందులో చాలా నాణ్యమైన విద్య ఉండేది. ఎగ్జామ్ పెట్టి తీసుకునేవాళ్ళు. మేము చదువుకున్నప్పుడు మా బ్యాచ్లో ఉన్నటువంటి బైపీసీ చదువుకున్న పిల్లలకైతే 8 మందికి MBBS వచ్చి, 30 మంది స్టూడెంట్స్ ఉంటే 8 మందికి MBBS ఒక్క కాలేజ్ నుంచి. ఇవాళ ఇన్ని కాలేజీలు ఈయన ఏం చేశారంటే ఈ ఇంటర్మీడియట్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని 10th క్లాస్ ఉన్న స్కూల్ అన్నింటిలో ఇంటర్మీడియట్ పెట్టుకుంటూ వచ్చారు. అది తెలంగాణకు ముందు స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చినా కూడా అన్నిటికి ఇచ్చారు. మిగతా చోట అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడడం మొదలైంది. మనకు 2010-11 వచ్చే నాటికి ఇంజనీరింగ్ కాలేజీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలేజీ మూత పడితే మరి బిల్డింగ్ ఎట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టుకున్నారు. బిల్డింగ్ ఉంది. ఏం చేశారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని మా బిల్డింగ్లో మీరు గురుకులం పెట్టండి, నెలకింత రెంట్ వస్తుంది. అంటే గవర్నమెంట్ వానికి రెంట్ పే చేసే బదులు నెలకు 2 కోట్లు 3 కోట్లు రెంట్ సంవత్సరానికి పే చేసే బదులు ఒక పక్క బిల్డింగ్ కట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు గురుకులాలకు రిక్రూట్మెంట్ జరగలేదు, పెద్ద రిక్రూట్మెంట్ జరగలేదు, గురుకులాలకి బిల్డింగులు నిర్మాణం చేయలేదు, గురుకులాలకి కావలసినటువంటి బడ్జెట్ను కూడా పెంచలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో చూసాం మనం. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల నుంచి బయటకు వచ్చి ఆయన రాజకీయంలోకి వచ్చాడు. సార్ ఒకటి సారీ ఫర్ చెప్పండి. ఈ 10 ఏళ్ల గురుకుల పాఠశాలకు సంబంధించిన దాంట్లో, ఎందుకంటే మేము అప్పుడు చూసుకుంటూ వస్తున్నాం, మేము జర్నలిజం లో ఉన్నాం కాబట్టి, ఒక మాలవత్ పూర్ణ నుంచి మొదలుపెట్టు నాణ్యమైన విద్యా విషయంలో మాత్రం ఎక్కడ మాత్రం రాజీ పడలేదు అనేది నాకున్న అవగాహన. సార్ మీరు కొంచెం ఎక్కువ చూస్తుంటారు కాబట్టి, ఎందుకంటే అక్కడి నుంచి మంచి విద్యార్థులు వచ్చారు. మొన్న ఎవరైతే ఏషియా గేమ్స్ లో కానీ పారో ఒలింపిక్స్ లో
మెడల్ తీసుకుంటారు. దీప్తి అనే మానసిక వికలాంగుల పిల్లలకు సంబంధించి వాళ్ళు కూడా మంచి మంచి స్టూడెంట్స్ బయటకు వచ్చారు. నాణ్యమైన విద్య దొరికింది. ఒక 10 ఏళ్ల పాటు సాఫీగానే సాగింది. వాళ్ళ తర్వాత వాళ్ళు కళలకు సంబంధించిన దాంట్లో పీఈటీలను కానీ రిక్రూట్మెంట్కి సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ పోస్ట్ లేకపోవచ్చు కానీ కొంతమంది నాణ్యమైన అధ్యాపకులు మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు. ఇవన్నీ మనం మీరు చెప్పిన బిల్డింగ్స్ సంబంధించిన దాంట్లో ఒక అగ్రీ విత్ 100% కావాల్సిందే. ఎందుకంటే మేజర్ గా బిల్డింగ్ లేకపోతే ఇదంతా ఎందుకు కానీ కాకపోతే ఏమైతుంది సార్ అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎందుకు ఇదంతా ఎట్లా అవుతుందని అంటున్నా సార్. అదే వస్తాను, నేను అక్కడికి వస్తా. అంటే పునాది ఎక్కడ పడిందో అక్కడ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే ఇప్పుడున్న పరిస్థితి అర్థమైంది. అయితే సొంత బిల్డింగ్ నిర్మాణం చేసి చుట్టుముట్టు ప్రహారీ కూడా పెట్టి మౌలిక వసతులన్నీ సమకూరుస్తే పాములు లోపలికి రావు, ప్రాబ్లమ్స్ ఉండవు. సొంత బిల్డింగ్ నిర్మాణం చేయకుండా కోట్ల రూపాయల డబ్బును ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇచ్చారు కదా. అది ఎవరిది? ప్రభుత్వ డబ్బే కదా. అదొకటైతే రెండవది, ప్రవీణ్ కుమార్ గారు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? బిఫోర్ ఎలక్షన్స్ ముందు. అంటే మనకి 2023లో ఎన్నికలు జరిగితే ఆయన ఒక 3 సంవత్సరాల ముందు 2 సంవత్సరాల ముందు వచ్చాడు. అంటే ఉదాహరణకు 2002 అనుకుందాం మనం కాసేపు, 2022 అనుకుందాం. 2022లో ఆయన బయటకు వస్తే 2024 వరకు 2023 డిసెంబర్ వరకు పాత ప్రభుత్వమే ఉన్నది. అంటే ఒక 2 సంవత్సరాల కాలం ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి దానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్ను ఎందుకు నియమించలేదు? ప్రవీణ్ కుమార్ గారు లాగా పనిచేసే ఒక ఆఫీసర్ను ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నియమించి ఆ రోజు నువ్వు ఏ దృష్టితో అయితే పనిచేశారో అదే దృష్టితో నువ్వు పనిచేసుకుంటూ వచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయితే దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల కాలంలో పట్టించుకునే నాదులు లేకపోయేసరికి ఏమైంది? ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. ఒక సంవత్సరం 7-8 నెలలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక అసలు గురుకులాల మీద వీళ్ళకంటూ ఒక విజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనాటి గవర్నమెంట్ ఈ సమస్యని క్రియేట్ చేసి పెడితే ఈనాటి గవర్నమెంట్ అసలు గురుకులాల మీద ఏం విజన్ ఉంది? విజన్ లేకపోగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని మేము తీసుకొస్తామని పెట్టారు. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంది? ఎట్లా నిర్మాణం చేస్తారు? కొత్తగా ఏం చేస్తారు? కొత్తగా పాఠాలు ఏం చెప్తారు? కొత్త ప్రణాళిక ఏముంటుంది? కొత్తగా టీచర్లను ఎక్కడి నుంచి చేస్తారు అనే స్పష్టత లేదు. ఇప్పుడున్న గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఒకే దగ్గర చదువుకునే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడు తాలూకాలో ఎస్సీ గురుకులం ఉంటుంది, ఎస్టీ గురుకులం ఉంటుంది, బీసీ గురుకులం ఉంటుంది, మైనార్టీ గురుకులం. ఒక నియోజకవర్గంలో 4 గురుకులాలు ఉంటాయి. ఇప్పుడున్న 4 గురుకులాలకి పక్కా బిల్డింగ్ కట్టించి వీళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టు, సరిపోతుంది కదా. అవుతుందా? సాధ్యం అవుతుందా సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? అయితే సాధ్యం అవుతుందా కాదా అనేది ప్రాక్టీస్ లో కొద్దనే తెలుస్తుంది. ఏదైనా మనము రాజకీయ నాయకుల్లాగా ఊహా ప్రతిపాదనలు చేస్తే మనం మేధావులం కనుక మన మాట సమాజం వింటది. అందుకోసం వాళ్ళలాగా కాకుండా ఏదైనా సరే అది సాధ్యం అవుతుందా కాదా అనేది ప్రాక్టీస్ లోకి వెళ్ళాలి. అందరిని గురుకులాలని ఒక్కొక్క గురుకులంలో 500 మంది ఉంటారు. 4 గురుకులాలు ఉంటే 4-5 2000 మందిని 2000 మందిని ఒకే దగ్గర పెట్టి నడిపేయడం సాధ్యమా అని అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది, యూనివర్సిటీలో 10,000 మందిని ఒకే దగ్గర పెట్టి నడిపిస్తుంది. చెయ్యొచ్చు, పెద్ద విషయం కాదు. ప్రభుత్వం అనుకుంటే 500 మంది విద్యార్థులు ఉంటే 30 మందికి ఒక టీచర్ చొప్పున 100 మందికి 4 టీచర్లు కావాలి. 100 మంది విద్యార్థులు ఉంటే 4 టీచర్లు రేషియో ప్రకారం 500 మంది విద్యార్థులకి ఆ లెక్కలు వేసుకుంటే మనము 100కి 4 టీచర్లు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. 20 మంది టీచర్లు ఒక స్కూల్లో ఉంటే 20 నుంచి 25 మంది టీచర్లు. మళ్ళీ వీటిలో డ్రాయింగ్ టీచర్ అదనంగా ఉంటాడు, క్రాఫ్ట్ టీచర్ అదనంగా ఉంటాడు, పీఈటీ అదనంగా ఉంటాడు, పీఈడి అదనంగా ఉంటాడు. ఇట్లా వీళ్ళందరూ పోల్చుకుంటే ఒక స్కూల్లో 30 మంది టీచర్లు ఉంటారండి. 30 మంది టీచర్లు ఒక దగ్గర ఉంటే అసలు స్కూల్ నడిపేయడం సాధ్యం కదా. మళ్ళా నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంకొక 20 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక 10 మంది వర్కర్లు ఉంటారు. ఇప్పటి వరకు గురుకులాల్లో పర్మనెంట్ వర్కర్ లేరండి. మేము చదువుకున్నారు ఈ రోజు వరకు, మేము చదువుకున్న రోజుల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళు 95-96 వరకు రిటైర్డ్ అయిపోయారు. ఆ తర్వాత వర్కర్ లేరు. ఎప్పుడైతే దేనికి అవుట్ సోర్సింగ్కి ఇస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్? ప్రైవేట్ వన్కి ఎందుకు ఇవ్వాలి? నీవే వర్కర్ని రిక్రూట్మెంట్ చేసి అక్కడ పెడితే 24 గంటలు అక్కడనే ఉంటాడు కదా.
రైట్ సార్, ఇదే విషయం మీద మీరు మంచి వైల్డ్ పాయింట్. మొన్న ఏం చేసింది, గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక 2300 మందిని తీసేసింది అంటే దాంట్లో 1,00,000 వీళ్ళందరూ స్వేరోస్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నియమించిన సిబ్బంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మా టీచర్ మాకు కావాలి, వాళ్ళు బాగా చెప్తున్నారు అని చెప్పేసి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే ఈ తీసేసినటువంటి వాళ్ళ వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది, అది చెప్తాను మీకు నేను. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తారు కదా, ఆ పనిచేసే వాళ్ళని ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఎంత జీతం ఇస్తారో మీకు అంత జీతం ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వీళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. తీసుకొచ్చి గౌలుదొడ్డి అనే ఒక ప్రాంతం మనకు గచ్చిబౌలి తర్వాత ఉంటుంది. గౌలుదొడ్డి దాంతోపాటు ఒక్కొక్క జిల్లాలో కొన్ని సిఓఈ కాలేజీలను పెట్టారు. పెట్టి దాంట్లో మంచి కోచింగ్, అంటే కార్పొరేట్ కాలేజీలలో మెరిట్ విద్యార్థులందరినీ సమీకరించి ఒక దగ్గర పెట్టి సపరేట్ గా కోచింగ్ ఇస్తారు. ఆ విధంగా మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఎగ్జామ్ పెట్టి మెరిట్ విద్యార్థులను సమీకరించి వాళ్ళని గౌలిదొడ్డిలో పెట్టి వాళ్ళకి సపరేట్ కోచింగ్ ఇచ్చేవారు. దాని మూలంగా ఒక్కొక్కసారి 100 మందికి 50 మందికి 60 మందికి ఇంజనీరింగ్లు మెడిసిన్ రావటం మొదలుపెట్టారు. అంటే గురుకులాల్లో చదివే పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరు అని చూపించడం కోసం ఆయన ఏం చేశాడు, అవుట్ సోర్సింగ్ ద్వారా ఒక ప్రత్యేకమైన విధాన నిర్ణయం చేసి బోర్డ్ ఆఫ్ దానికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఉంటుంది. గురుకుల సొసైటీ అనేది డైరెక్ట్ గవర్నమెంట్ కాదు, ఒక సొసైటీ. సొసైటీకి మినిస్టర్, తర్వాత సెక్రటరీ, తర్వాత మెంబర్స్, ఈ బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో నిర్ణయం తీసుకొని ప్రత్యేక నిర్ణయం అది తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ ప్రైవేటు కాలేజీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి మీరు కోచింగ్ ఇవ్వాలంటే ఈ పిల్లలకి అని పెట్టాడు. ప్రతి జిల్లాలో ఒక సిఓఈ ఉంటుంది, అక్కడ కూడా ఇదే కోచింగ్ నడుస్తుంటుంది. వీళ్ళని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తీసేసింది. అది ఎందుకు? నేను ఎందుకంటే దీని వెనక ఏంటంటే ఒక గురుకులం కాలేజీలో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో సిఓఈలో గౌలిదొడ్డిలో 100 MBBSలు వచ్చినాయి అనుకోండి, తల్లిదండ్రుల చూపంతా ఎటువైపు మళ్ళిందంటే గురుకులంలో చదువుకుంటే మన పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి భోజనం, ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత MBBS వస్తుంది, ఇంజనీరింగ్ వస్తుంది అని ఒక ఆలోచన మధ్యతరగతి ప్రజలకు వచ్చేసి మధ్యతరగతి తల్లిదండ్రులందరూ గురుకుల వల్ల పోటీ పెరిగింది, ఇటువైపు మళ్ళారు. అప్పుడు కార్పొరేట్ కాలేజీలకి నష్టం జరుగుతుంది. ఈ మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ కార్పొరేట్ కాలేజీలో చదివిస్తే సీరియస్లీ దూరం అయింది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయల డబ్బు కార్పొరేట్ కాలేజీలకు పోయేది అటు పోకుండా ఏ డబ్బు ఖర్చు కాకుండా గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుంది అనే ఒక ఆలోచన విధానం డెవలప్ అయింది కనుక ఇప్పుడు గవర్నమెంట్ మారగానే ఇంకా రేవంత్ రెడ్డి గారికి విద్యారంగం మీద ఇంకా పట్టు రాలే. ఆయన ఇంకా సమీక్షణ చేయలేదు విద్యారంగం మీద. ఆయన వచ్చాడు, ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి, దాంట్లో 3 నెలలు పోయినాయి. తర్వాత వచ్చాడు, హైడ్రా పెట్టుకున్నాడు, దాని చుట్టూ తిరుగుతుంది. ఎడ్యుకేషన్ మీద సమీక్ష చేయాలి. నిజానికి ఆయన బడ్జెట్ పెంచి అసలు గురుకులాల్లో ఒక ముఖ్యమంత్రి నేరుగా గురుకులాల్లో ఏం జరుగుతుందని సమీక్ష చేస్తే వాస్తవాలు తెలుస్తాయి, విద్యావేత్తల ద్వారా వాస్తవాలు తెలుస్తాయి. ఆయనకు పక్కలో ఉన్నటువంటి కొంతమంది విద్యావేత్తలు కూడా గురుకులాల మీద వ్యతిరేక భావన ఉన్నోళ్ళు ఉన్నారు ఆయన పక్కన. పాపం తెలియదు ఆయనకు సరైన సమాచారం ఏంటనేది తెలియదు. గురుకులాలంటే వేరు చేసే, సమాజం నుంచి కొద్దిమంది పిల్లల్ని వేరు చేసి విద్యను అందించడం సరైనది కాదు అనే భావన కలిగిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నంటే అట్లాంటి భావనను తీసేయాలి. గురుకులాలు ఉండబట్టే సపరేటు విద్యా విధానం అనేది మన సమాజంలో అవసరం. ఈ సమాజం మారితే వేరే సంగతి. ఈ కుల సమాజంలో, మత సమాజంలో, వైషమ్యాలు ఉన్న సమాజంలో, పేదరికం ఉన్న సమాజంలో సపరేట్ విద్య అందించటం మూలంగా పిల్లల్లో ఎక్కువ గ్రోత్ పెరుగుతుంది, ఒక యూనిటీ పెరుగుతుంది. దాని మూలంగా కొన్ని రిజల్ట్స్ మనకు వచ్చాయి, ఫలితం మనకు వచ్చింది. కనుక అట్లాంటి ఫలితం ఇవ్వడానికి నేరుగా ముఖ్యమంత్రి, మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేరుగా మీరు గురుకులాల మీద సమీక్ష చేయండి. ఆ తీసివేసినటువంటి లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఓఈలో పనిచేసే లెక్చరర్లు, వాళ్ళని అక్కడ పెడితేనే, లేదు వాళ్ళని తీసేస్తావా ఇమ్మీడియట్గా నువ్వు రిక్రూట్మెంట్ చేయి. ఎంతమంది అయితే అవుట్ సోర్సింగ్లో లెక్చరర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి వెంటనే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి 1000 మందిని గురుకుల సొసైటీలో పనిచేసే నైపుణ్యం కలిగిన లెక్చరర్లని ఎంపిక చేసి ఆ సిఓఈ సెంటర్లో నువ్వు నియామకం చేయి. 2 మార్గాలు ఇక్కడ. అందుకే
ఇక్కడ కార్పొరేట్ కాలేజీల కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే రాజకీయ నాయకుల ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు డబ్బిస్తారు, రాజకీయ పార్టీలకి వాళ్ళు చందాలు ఇస్తారు, కనుక వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తారు. అందుకే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలంటే గురుకుల సొసైటీలను పటిష్టం చేయాలి. పటిష్టం చేయాలంటే ఆ ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్న వాటి అన్నిటిని తీసేసి ఒక 6 నెలలు టైం పెట్టుకుంటే పక్కా బిల్డింగ్లు కట్టవచ్చు. 3 నుంచి 5 కోట్లు మీరు రెంట్ చెల్లిస్తున్నారు. 5 కోట్లు పెడితే ఒక బిల్డింగ్ నిర్మాణం చేయవచ్చు. ఇంకొక 5 కోట్లు పెడితే మొత్తం మనకు కావలసిన ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. కనుక వెంటనే రేవంత్ రెడ్డి గారు పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయాలి. రెండవది, నైపుణ్యం కలిగిన అధ్యాపకుల నియామకం చేయాలి. మూడవది, గురుకులాలకు బడ్జెట్ కేటాయించాలి, ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో నుంచి అవసరమైతే కొంత బడ్జెట్ తీసుకొని విద్య అనేది చాలా ప్రైమరీ కనుక దానికి కేటాయించాలి. దానితో పాటు పర్యవేక్షణ చేయడానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్లను పెట్టాలి. అంటే లైక్ ఒక ప్రవీణ్ కుమార్ సార్ లాగా మనం ఎంత చేసినా కమిట్మెంట్ అనేది లేకపోతే వాటి సమాజంలో కమిట్మెంట్ పోయింది. సమాజంలో కమిట్మెంట్ పోయింది, రాజకీయ నాయకుల కమిట్మెంట్ పోయింది, విలువలు పోయినాయి. అవి టీచర్ల మీద కూడా ప్రభావం ఉంది, టీచర్లు కూడా విలువలు పోయినాయి. కనుక మళ్ళీ విలువల్ని తీసుకొచ్చే ఒక యంత్రాంగం రూపొందించకపోతే, కష్టపడి పని చేయకపోతే, టీచర్లు పని చేయకపోతే మనం ఏం రిజల్ట్ తీసుకురాలి. అందుకోసం టీచర్లని పనిచేయించే ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి. మరి విద్యా కమిషన్ వేశారు, ఆ విద్యా కమిషన్ ఏందో దాని విధి విధానాలు ఏమిటో తెలియదు మనకి. మరి ఆకునూరు మురళి గారు ఏం చేస్తారో గురుకులాల విషయంలో మనం బయట మాట్లాడితే తప్ప మనకు అర్థం కాదు. సార్ ఇదే సార్, మీరు ఇప్పుడు మేధావి వర్గం నుంచి మీతోటి ఈ రోజు వచ్చి మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మీ దగ్గర ఇంత గత ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఏ మాత్రం జరిగినా కూడా మీరు మీ భావ ప్రకటన స్వేచ్ఛ అయితేనేది, లేకపోతే మీరు ప్రజలకు చెప్పాల్సిన విధానం మీద చెప్పిండ్రు, జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. గత ప్రభుత్వం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం వచ్చేసారు. ఇన్ని జరుగుతున్నాయి మీ దృష్టికి రాలేదని నేను అనుకోను. పాలమాకుల పాఠశాలకు సంబంధించి అయితేనేది, లేకపోతే అక్కడ ములుగు జిల్లాలకు సంబంధించిన అయితేనేది, మొన్న మన భువనగిరి దగ్గర 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే అయితేనేది, లేకపోతే వేరియస్ దగ్గర నుంచి ఇవన్నీ నెలకు ఒక దగ్గర ఎక్కడ అక్కడ జరుగుతుంది. వాళ్ళు తిండి కోసం రోడ్లు ఎక్కుతున్నారు, ఆ తర్వాత మా అస్తిత్వం కోసం మమ్మల్ని గుర్తు కులం పేరుతో తిడుతున్నామని చెప్పేసి బయటకు వస్తున్నారు సార్. అట్లాంటి పిల్లలకు సంబంధించిన ఈ రోజు వరకు మీ మేధావి వర్గం కాసిం సార్ అయితేనేది, కోదండరెడ్డి సార్ అయితేనేది, లేకపోతే ఆకునూరు మురళి సార్ అయితేనేది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు? నేను నాకు వచ్చిన జనం అడుగుతున్నారు, బయటకు సమాధానం చెప్పి తీరా. నేను గురుకులాల్లో జరుగుతున్న విషయాల మీద ఆంధ్రజ్యోతిలో వ్యాసమే రాశాను, మీరు చూడలేదు. ఆంధ్రజ్యోతిలో రాశాను. ఓకే. తర్వాత ఒక 3-4 ఛానల్స్ లో మాట్లాడాను గురుకులాల మీద. నేను ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, నేను కోదండరామన్ గాను ఎమ్మెల్సీ కావడానికి ఓకే, నేను ఇంకెవరో కాదు, నేను ప్రజల పక్షం నిలబడి మాట్లాడేటోని. నేను ఒక విప్లవ రచయితని, విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిని. కేసీఆర్ ప్రభుత్వం, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నాయకత్వం వహించిన. కేసీఆర్ కన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను కేసీఆర్ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఓకే. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు మాటలని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు కూడా నన్ను జైల్లో పెట్టాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక జైల్లో పెట్టింది. రేపు రేవంత్ రెడ్డి కూడా నేను ఇవి మాట్లాడుతున్నందుకు జైల్లో పెడతాడు. మేము ఎప్పుడు ప్రజల పక్షమే. కనుక గురుకులాల్లో ఇవాళ జరుగుతున్న సమస్యలన్నీ, మన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న సమస్యలన్నీ ఇవాళ వస్తున్న సమస్యలే కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం అది. వీటి వెనుక ఒక కుట్ర ఉంది అంటున్న ప్రధాన స్రవంతి మీడియా గత 10 సంవత్సరాలలో వార్తలు బయటికి రాకుండా నొక్కి వేసిన వార్తలు, నేను 10 వ్యాసాలు రాశాను వాటి మీద. టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రోజుల్లో గురుకులాల్లో ఏం జరుగుతుందో 10 వ్యాసాలు రాశాను. అకాడమిక్ అన్టచబిలిటీ అని పుస్తకం వేశాను నేను. ఓకే. ఆ రోజు ఇవాళ ఈ మీడియా ప్రధాన స్రవంతి పెద్ద పెద్ద పతాక శీర్షికలు పెట్టేస్తున్నారు కదా, ఆ రోజు ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఆ రోజు కూడా ఉన్నాయి ఈ సమస్యలు. ఆ రోజు కూడా సూసైడ్ చేసుకున్నారు. మన్ననూరులో ఒక స్కూల్లో అమ్మాయి సూసైడ్ చేసి ఉరిపెట్టి చంపాడు ఒక టీచర్. ఒక టీచరు, తర్వాత ఒక మగ టీచరు, ఒక ఆడ టీచర్, ఇద్దరు వాళ్ళు ఉండరాని పద్ధతిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూసిందని ఉరిపెట్టి చంపారు. మందకృష్ణ దాని మీద పెద్ద పోరాటమే చేశాడు. ఏం చేశారు ఆ రోజు? అంటే
ఈ విషయాలు అనేవి ఆనాడు బయటికి రాకుండా మీడియా తొక్కిపెట్టింది. మేము మాట్లాడుతున్నాం, ఆనాడనే మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా టీచర్ల మీద అనేక రకాల టీచర్లు విద్యార్థులను వేధించిన సందర్భాలు, పిల్లలు కొట్టుకొని, లింగాల అనే మండలం ఉంది నేను చదువుకున్న స్కూల్లే, పిల్లలు కొట్టుకున్నారు. సరే, ఆ వయసులో ఉన్న పిల్లలు ఏవో ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే సమస్య ఏమిటో మూలాలు చూడకుండా ఆ రోజు డ్యూటీలో ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉంటే ఫిజిక్స్ లెక్చరర్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఒక రూమ్లో పిల్లలు ఉంటారండి, రాత్రి 11 గంటలకి స్టడీ అవర్స్ అయిపోతాయి, 10 గంటలకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు పడుకున్న తర్వాత లేచి కొట్టుకుంటే ఈ ఫిజిక్స్ టీచర్ కారణం ఎట్లయితాడు? అంటే వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో, అంటే ఒక ఫిజిక్స్ టీచర్ను సస్పెండ్ చేసి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే పరిష్కారం కాదు కదా. సమస్య లోతుల్లోకి వెళ్ళి పరిష్కారం చేయాలి. ఆ లోతుల్లోకి వెళ్ళి పరిష్కారం చేయకుండా ఆనాటి ప్రభుత్వాలైనా ఈనాటి ప్రభుత్వాలైనా మౌనంగా ఉంటున్నాయి. ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే దీని వెనక కార్పొరేట్ కాలేజీలు, ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి స్కూళ్ళు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మరి వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ యూనివర్సిటీలు నిండుగా ఉండాలంటే విద్యార్థులు ఇవి దెబ్బతినాలి, గురుకులాలు దెబ్బతినాలి, గవర్నమెంట్ యూనివర్సిటీలు దెబ్బతినాలి. ఆ దెబ్బతీసే కార్యక్రమాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. అందుకే ఈ సందర్భంగా నేను వెంటనే డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యారంగం అనేది తెలంగాణలో చాలా ముఖ్యమైనది. మీరు ఒక సమీక్ష నిర్వహించండి, గురుకులాల మీద ఒక సమీక్ష నిర్వహించండి, వెంటనే నిర్వహించాలని కోరుతున్నా నేను. నిర్వహించి ఏం జరుగుతుంది గురుకులాలు, ఎందుకు ఈ సమస్యలు ముందుకు వస్తున్నాయి, నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదు, ప్రిన్సిపాల్ల దగ్గర సమస్య ఉన్నదా, టీచర్ల దగ్గర సమస్య ఉన్నదా, సప్లయర్స్ దగ్గర సమస్య ఉన్నదా, లేదా మంత్రి దగ్గర సమస్య ఉన్నదా? స్వయంగా మీరే, మీ దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కనుక మీరు వెంటనే సమీక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇది ఒక్కటే విషయం. ఫైనల్ సార్, నేను ఒకటి ఏమంటా, ఇప్పుడు మీరు మేధావి వర్గానికి సంబంధించినటువంటి విషయం, మొన్న మీరు అన్న విద్యా కమిషన్ సంబంధించిన, ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించిన ఆకునూరి మురళి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఆయన ఏమంటున్నారు, ఆ రోజు కూడా నేను పోయి కేసీఆర్ అడిగినా, నాకు ఇయ్యలేదు, నాకు ఇవ్వకపోతే నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతుంది కదా అనవసరంగా అని చెప్పేసి. మీరు వినరా ఆ విషయం? నేను దృష్టికి వచ్చిందా? వినలేదు. నేను డైరెక్ట్ ఆ రోజు కూడా నేను రిటైర్ అయిన తర్వాత డైరెక్ట్ కేసీఆర్ కాడికి పోయిన తర్వాత నాకు విద్యా కమిషన్ ఏమంటే ఆయన నన్ను పట్టించుకోలేదు, అందుకే నేను ఆయన మీద నేను ప్రాపగండ చేసిన, వీలైతే ఎక్కువ మీరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ రోజు నాకు ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీ. రేపు పొద్దున ఇదే విషయంలో ప్రొఫెసర్ కాశీం గారు తీసుకుపోయి ఇంకొక మంచి పదవి ఇచ్చింది అనుకో, కేసీఆర్ సంబంధించిన పక్కన పెడితే రేవంత్ రెడ్డి దేవుడు అయితేనా? మొదలు కాసిం గారికి పదవి ఇస్తే కాసిం గారికి తీసుకోడు, నెంబర్ 1. నెంబర్ 1 ఇక్కడ ఆకునూరి మురళి గారు పదవి ఇస్తే మౌనంగా ఉండడం, పదవి ఇవ్వకపోతే మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా సరైనది కాదు. మనకి పదవులతో సంబంధం ఉండకూడదు. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, మేధావి అనుకున్న వాళ్ళు సత్యం అసత్యాన్నే పరిగణలోకి తీసుకోవాలి. 100%. కేసీఆర్ గవర్నమెంట్ విశ్వసిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పు చెప్పాలి, కేసీఆర్ గవర్నమెంట్ మంచి చేస్తే మంచి చెప్పాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పు చెప్పాలి, మంచి చేస్తే మంచి చెప్పాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్కౌంటర్ జరిగింది, నేను ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ మాట్లాడాను. మొత్తం తెలంగాణ ఉన్న 10 సంవత్సరాల కాలంలో అంతమందిని ఎన్నడూ చంపలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మందిని తెలంగాణ నేల మీద చంపేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే 2 చంపారు, ఇప్పుడు 6 మంది. కనుక విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, విధాన నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ఖచ్చితంగా మనం మేధావులు ఉన్నప్పుడు సత్యమే చెప్పాలి ప్రజలకు. 100%. అందుకే విద్యా కమిషన్ చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఇంకొకటైనా ఏవైనా ఎవరైనా ప్రజలు గమనిస్తారు. 100%. రేపు మనం ఏ పాత్రలో ఉంటాం, ఏ పాత్ర నిర్వహిస్తాం అనేది ప్రజలు గమనిస్తారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం. 100%. మనకి విశ్వసనీయత ఎట్లా వస్తుందంటే మన మాట తీరు వల్లనే విశ్వసనీయత వస్తుంది. ఇవాళ ఎవరు అమాయకులు లేరు, మన చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది. సామాన్యుడు, చదువురాని సామాన్యుడు కూడా చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆకునూరు మురళి ఏమంటున్నాడు, కాసిం ఏమంటున్నాడు, అరగోపాల్ ఏమంటున్నాడు, కోదండరామ్ ఏమంటున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు వాళ్ళు. కనుక ఇవాళ ముఖ్యంగా సోషల్ మీడియా అనేది చాలా ప్రధానమైన సాధనంగా మారింది, ప్రభావం వేస్తుంది. ప్రధాన స్రవంతి మీడియా కన్నా సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతున్నారు. అందువలనే పాలకులకి సోషల్ మీడియా అంటే భయం కూడా పుట్టుకున్నది. రేవంత్ ఆ రోజు ఎవరు మోడీ గారు సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చాడు 2014లో. మొన్న సోషల్ మీడియా వల్లనే ఆయన తక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చారు. మరి అదే సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నాడు కదా సార్.
అధికారంలోకి వచ్చినాక ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇదా ఎందుకంటే అధికారంలోకి రాకముందు దాని విలువేందో బాగా తెలుసు కదా, అవును అధికారంలోకి రాకముందు దాని ప్రభావం ఏందో బాగా తెలుసు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా ప్రభావం వేస్తుంది కదా, అవును వేస్తుంది కనుక సహజంగా దాని పట్ల ఒక అనాసక్తియో లేకపోతే వ్యతిరేక భావమో అనేది వ్యక్తం అవుతుంది. ఉండాలి సార్. నేనేమన్నాను సరే, సోషల్ మీడియా చెప్పి మీ మాట నుంచి సోషల్ మీడియాని వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ 9 నెలల గ్యాప్లో ఎంతమంది పాత్రికేయుల మీద దాడులు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక చిన్న డిబేట్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి నువ్వు మాత్రం పెడతావు, వేరే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా రావచ్చు, మీ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినట్టు నువ్వు నోటెడ్ కాబట్టి నువ్వు రావద్దని చెప్పేసి ఇదే కెమెరామెన్ సాక్ష్యం సార్ వచ్చి ఆపేసి మొత్తం మధ్యలోనే తీసేయమని చెప్పారు. ఇదే ఓయూ వేదికగానే ఒక జీతలకు సంబంధించిన ఒక రిపోర్టర్ని అడ్డంగా బాధేసింది ఇక్కడే. ఇదే వేదికగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రులు అపరాత్రులు కూర్చుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సార్ అసలు ఎట్లా చూస్తారు ఈ 9 నెలల ఖచ్చితంగా 9 నెలల ఈ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా చూస్తారు చెప్పండి? భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరైనా మనకు రాజ్యాంగం ఇచ్చింది, ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు. భారత రాజ్యాంగం మనకు కల్పించింది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19, 20 నుంచి మీరు ఈ దేశ పౌరుడిగా ఆయుధాలు పట్టుకోకుండా శాంతియుతంగా దేని గురించైనా మాట్లాడవచ్చు, ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు ఎవరి నుంచైనా మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛ మీకుంది పౌరుడిగా, ఆ స్వేచ్ఛ నాకుంది రాజ్యాంగబద్ధంగా. కనుక ఆ భావ ప్రకటన మీద ఎవరు కూడా ఆంక్షలు పెట్టకూడదు. రేవంత్ రెడ్డి గారు ఆంక్షలు పెట్టినా అది తప్పు, మోడీ గారు ఆంక్షలు పెట్టినా అది తప్పు. గత కాలంలో ఇప్పటికి ఇంకా కొన్ని వందల మంది రిపోర్టర్లు జైళ్ళలో ఉన్నారు. లక్నో, పంజాబు, ఢిల్లీ, దేశవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన జర్నలిస్టు జైల్లో ఉన్నారు. ఈపీడబ్ల్యూకు ఎడిటర్గా పనిచేసినటువంటి గౌతమ్ నవల్కా లాంటి ఆయనను అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి జైల్లో పడేశారు. ఓకే, ఇక్కడ కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యూట్యూబ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎందరో జైళ్ళకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పోయారు. అందుకోసము మనము భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడానికి ముక్త కంఠంతో ఏకం కావాలి. ఎవరైనా ప్రజాస్వామ్యంలో అదొకటే ముఖ్యం. ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మాత్రమే నిలబడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం ఏకమవుతాం. లాస్ట్ క్వశ్చన్ సార్, 9 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? 9 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు ఒక్క విధాన నిర్ణయం కూడా జరగలేదు. ఓకే, విధాన నిర్ణయం ఓకే, ఇంకా అంటే ప్రజల మీద ప్రభావం వేసే ఒక విధాన నిర్ణయం. నేను వెయిట్ చేస్తున్నా విద్యారంగం మీద, నేను విద్యారంగానికి సంబంధించిన వాడిని కనుక విద్యారంగం మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారేమో, ఏదైనా లాభం జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. వ్యవసాయ రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. పారిశ్రామిక రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. వైద్య రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో ఒక్క విధాన నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండటం అనేది మనందరం ఆలోచించాలి. అందుకే ప్రజలందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. వెంటనే మీరు విధాన నిర్ణయాలు తీసుకొని మీ ప్రకటన చేయండి. ఓకే సార్, ఆ ఒత్తిడి పెట్టడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇది డాక్టర్ ప్రొఫెసర్ కాసిం సార్ యొక్క మాట. ఏదైతే రానున్న రోజుల్లో కూడా అయితే తప్పనిసరిగా ఒక విధానపరమైన నిర్ణయాలు రావాలి. ఈ 9 నెలల పరిపాలనకు సంబంధించిన దాంట్లో కూడా ఇంతవరకు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని అయితే జరగలేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.